నమస్కారం. న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. ప్రజాస్వామ్యమా, ఫ్యాక్షనిజమా? ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం. అది ఎవరికి వేయాలో నిర్ణయించుకునే పౌరుడి ప్రాథమిక హక్కు. కానీ ఆ ఓటు మాకు వేలేదన్న కక్షతో నోరు లేని జీవాలకు, పసిపిల్లలకు తాగడానికి గొంతు తడిపే నీటిని ఆపేస్తే దాన్ని ఏమనాలి? ఇది ప్రజాస్వామ్యమా లేక మధ్య యుగాల నాటి ఫ్యాక్షనిజమా? నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మాకు ఓటే లేదు, మీకు నీళ్ళివ్వం. ఇక వివరాల్లోకి వెళ్తే స్థితి ఏమొస్తుందంటే ప్రజలు ఏం చెప్తా ఉన్నారంటే గత సంవత్సరం గత ప్రభుత్వం ఏదైతే మిషన్ భాగీరథ వర్తించేదో అది 7-8 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వాటర్ వస్తున్నాయి. కానీ నిన్న మొన్న నుంచి ఒక 10-15 రోజుల నుంచి ఇతనికి ఏదో కొత్త ఎన్నుకున్న బట్టి సర్పంచ్ హయాంలో ఈయన మాత్రం వీళ్ళకి 2 తండాలకు వాటర్ బంద్ చేసే ప్రయత్నం చేసిండు. వీళ్ళు ఈరోజు కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చి సబ్మిట్ చేశారు. ఒకవేళ వీటి తక్షణమే మేడం స్పందించకపోతే మరొక కొన్ని రోజులలో వీళ్ళు మరియు ఉద్యమం చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. న్యూస్ 9 ఛానల్ ముదోల్ కాన్స్టిట్యూన్సీ ఎస్కే ముక్తార్. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మార్లకొండ గ్రామ పంచాయతీలో అరాచకం రాజ్యమేలుతుంది. సర్పంచ్ భర్త శ్యామరావు అనే వ్యక్తి తన భార్యకు ఓటు వేయలేదన్న ఏకైక కారణంతో పులేనగర్ తండా, రాజీనగర్ తండా వాసులపై కక్షగట్టారు. తాగడానికి చుక్క నీరు రాకుండా నల్లా కనెక్షన్లు కట్ చేయించి కృత్రిమ నీటి కొరతను సృష్టించారు. మీరు మాకు ఓటేయలేదు, మీ తండాలకు నీళ్లిచ్చే ప్రసక్తి లేదు అంటూ సదరు సర్పంచ్ భర్త బాహటంగానే బెదిరింపులకు దిగడం గమనార్హం. అధికారులున్నారా? చట్టముందా? అసలు మానవత్వం ఉందా అని తండావాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. మార్లగుండ సర్పంచ్ దేవికే భాయి గెలిచినప్పటికీ అనుబంధ గ్రామాలపై చిన్న చూపు చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నీరు లేక మహిళలు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. తాండావాసులు సర్పంచ్ ను నిలదీస్తే ఆమె భర్త శ్యామరావు ఇచ్చిన సమాధానం విని అధికారులు సైతం అవాక్కయ్యారు. ఓటు వేయని వారికి నీటిపై హక్కు లేదన్నట్లుగా ఆయన ప్రవర్తించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే. మేధావులు మండిపడుతున్నారు. స్థానిక నాయకులు అరాచకాలను భరించలేక విసిగి వేసారిన తాండావాసులు నేరుగా జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. ప్రజా ఫిర్యాదుల విభాగంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ ఘటనపై సానుకూలంగా స్పందించారు. వెంటనే సంబంధిత డిఈతో మాట్లాడి తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. త్వరలోనే తాండావాసుల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఓటు వేయలేదని నీళ్లు ఆపేసే సంస్కృతికి ఇకనైనా చరమగీతం పాడాలి. ఇది కేవలం నీటి సమస్య కాదు, ఒక సామాన్యుడి ఆత్మ గౌరవ సమస్య. రాజ్యాంగం ఇచ్చిన హక్కుకు భంగం కలిగించి తాండావాసులను ఇబ్బంది పెట్టిన సర్పంచ్ భర్త శ్యామరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని తాండావాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, ఈ అరాచక సర్పంచ్ భర్తకు ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి. కెమెరామ్యాన్ తో షేక్ ముక్తార్, న్యూస్ 9 రిపోర్టర్, ముదోల్ కాన్స్టిట్యున్సీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.